ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ దేవుడి వాగ్దానం గురించి మనం ఈ దినము కూడా ధ్యానించుకోబోతున్నాం. దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో అనేక రకమైన వాగ్దానాలు మనకు అందించాడు. దానిలో ఈ వాగ్దానం మనకి నూతన నిబంధనలో కనిపిస్తుంది. ఇది నూతన నిబంధనలనే కాదు, కానీ మనకి పాత నిబంధనలో కూడా అనేకమైన చోట్ల ఇది జరిగినట్టు కూడా మనకు కనిపిస్తుంది. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే, అడిగిన ప్రతి ఒక్కరికి కూడా మీకు కావాల్సిన వాటిని నేను అందిస్తాను అన్న మాట మనకు కనిపిస్తుంది. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదివినట్లయితే కూడా, తండ్రి తన మహిమైశ్వర్యంలో నీకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరం కూడా తీర్చును అన్న మాట పౌలు భక్తుడు కూడా మనకు చెప్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోగలగాలి అంటే, తనను అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఏమైనా సరే ఇవ్వగలగాడు. ఎందుకంటే తల్లి అయినా సరే మనం ఒక విషయం అడిగినప్పుడు లేదని చెప్పొచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా లేదని చెప్పడు అని మనకి బైబిల్ గ్రంథంలో అనేకమైన ఆధారాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏమైనా కావాలనుకున్నప్పుడు దేవుణ్ణి అడుగుదాం. అది ఆయన చిత్తం అయితే దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని పట్టుకొని దేవుని ప్రార్థిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.